నమస్తే, మైసెల్ఫ్ సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ పట్ల హర్షం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురాలు. సిరిసిల్లలో యాంకర్ అనసూయ సందడి. సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం. భూభారతితో భూ సమస్యల పరిష్కారం. ప్రజలకు అవగాహన కల్పించిన పెద్దపల్లి ఎమ్మెల్యే. ఇక వార్తల్లోని వివరాలు. పహల్గామ్ ఉగ్ర దాడికి భారతదేశం ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేసింది. భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత వేళ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపైన దాడులు చేపట్టింది. కేవలం పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేసినట్లు భారత విదేశాంగ రక్షణ శాఖ వెల్లడించింది. ఈ దాడుల ద్వారా 9 క్యాంపులను ధ్వంసం చేసింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిసైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. భారత్పై సీమాంతర ఉగ్రవాదులకు కుట్ర పన్నినట్లు భావిస్తున్న మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు చేసింది. పూర్తి ఖచ్చితత్వంతో దాడులు చేసినట్లు పేర్కొంది. ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇట్టి విషయంపై భారత విదేశాంగ రక్షణ శాఖ మీడియా సమావేశం నిర్వహించింది. ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ దాడులకు ప్రతీకారంగా లష్కరే తోయబా అనుబంధ సంస్థ అయిన TRF 25 మంది భారతీయులు, ఒక్క నేపాల్ యువకుడిపై దాడి చేసి చంపివేసిందని భారత రక్షణ, విదేశాంగ అధికారులు తెలిపారు. ఈ దాడితో దేశమంతా రగిలిపోయిందన్నారు. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధితో పాటు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం కోసం ఇట్టి చర్యలకు పాల్పడిందని చెప్పారు. తామే దాడి చేశామంటూ TRF అనే ఉగ్రవాద సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిందని చెప్పారు. చాలా కాలం నుండి ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండగా నిలుస్తోందన్నారు. పాకిస్తాన్పై దౌత్య, వాణిజ్యపరమైన ఆంక్షలు విధించామని చెప్పారు. ప్రతీకార దాడి చేసేందుకు ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించామని చెప్పారు. 9 టెర్రరిస్టు క్యాంపులను టార్గెట్ చేసి ధ్వంసం చేశామన్నారు. 3 దశాబ్దాలుగా టెర్రరిస్టులను పాకిస్తాన్ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. అర్ధరాత్రి 1:05 నుండి 1:30 వరకు ఈ ఆపరేషన్ జరిగిందని చెప్పారు. బింబర్, అబ్బాస్, మర్కస్, ముర్కీదే, బహావల్పూర్, మురిట్కే, సర్జల్, మెహ్మూనా జోయా క్యాంపులను ధ్వంసం చేశామని చెప్పారు. जैसा कि आप सभी जानते हैं, 22 अप्रैल 2025 को लश्कर तैयबा से संबंधित पाकिस्तानी और पाकिस्तान प्रशिक्षित आतंकवादियों ने भारत में जम्मू और कश्मीर के पहलगाम में भारतीय पर्यटकों पर बर्बरतापूर्ण हमला किया। 25 भारतीयों और 1 नेपाली नागरिक को कायरतापूर्ण मौत के घाट उतार दिया गया। मुंबई के 26 नवंबर 2008 के हमलों के बाद ये भारत में हुई किसी आतंकवादी हमले में मारे गए आम नागरिकों की संख्या की दृष्टि से सबसे गंभीर घटना है। पहलगाम का हमला अत्यधिक बर्बरतापूर्ण था, जिसमें वहां मौजूद लोगों को करीब से और उनके परिवारों के सामने सिर पर गोली मारी गई। मैं कर्नल सोफिया कुरैशी और मेरे साथ विंग कमांडर व्योमिका सिंह आज आपको 6 से 7 मई 2025 की रात 1:05 से 1:30 बजे के बीच भारतीय सशस्त्र बलों द्वारा अंजाम दिए गए ऑपरेशन सिंदूर के बारे में जानकारी देंगे। ऑपरेशन सिंदूर, these camps are located both in Pakistan as well as Pakistan occupied Jammu and Kashmir areas. Some of the well-known training camps are located, as you can see on the screen. They are distributed from Sawai Nala in the north, counting to approximately 21, ending at Bhagalpur to the south. इन लक्ष्यों का चयन विश्वसनीय इंटेलिजेंस सूचनाओं के आधार पर हुआ ताकि आतंक गतिविधियों की रीढ़ तोड़ी जा सके, और यह खास ध्यान दिया गया कि निर्दोष नागरिकों और सिविलियन इंस्टॉलेशन को नुकसान न पहुंचे। पाकिस्तान में
पिछले 3 दशकों से टेरर इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा है। इसमें रिक्रूटमेंट, इंडॉक्ट्रिनेशन सेंटर्स, ट्रेनिंग एरियाज व लॉन्च पैड शामिल थे, जो पाकिस्तान और पाक अधिकृत जम्मू कश्मीर POJK दोनों में फैले हैं। तीर्थ यात्रियों के बस हमले में यहीं से आतंकी को ट्रेन किया गया था। बरनाला कैंप भिम्बर ये LOC से 9 किलोमीटर दूर है। यहाँ पर हथियार हैंडलिंग, IED व जंगल सर्वाइवल का प्रशिक्षण केंद्र था। ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో జరిగిన సంబరాల్లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ తో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఈ చర్యను సమర్థిస్తున్నట్లు చెప్పారు. అనంతరం భారత సైనికులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, కోహెడ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. కశ్మీర్ లో జరిగినటువంటి ప్రయాణికుల మీద ఏదైతే హత్య చేసినారో, మర్డర్ చేసినారో, వాళ్ళందరినీ కూడా దారుణంగా కాల్చి చంపినారో దానికి నిరసనగా భారత ప్రభుత్వం తరఫున ఉగ్రవాద కేంద్రాలను ధ్వంసం చేయడానికి ఆపరేషన్ సింధూర్ తీసుకున్నారో ఆపరేషన్ సింధూర్ను మనం అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి సమర్థిస్తున్నాం. వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. భద్రతకు సంబంధించి కానీ, సరిహద్దు పక్క దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళతో ఉండేటువంటి భద్రతకు సంబంధించి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పూర్తిగా మద్దతును ప్రకటిస్తూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు సమీక్ష చేసినారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో పాటుగా అన్ని పార్టీల నాయకులు, రాహుల్ గాంధీ గారితో పాటుగా దేశంలో రాజకీయాల్లో సంబంధం ఉన్న అందరూ కూడా ఈ చర్యను సమర్థిస్తూ ఉన్నారు. ఇంక్లూడింగ్ ఇలా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరం కూడా మిలిటరీ చేస్తున్న చర్యలకు మద్దతునిస్తూ, సమర్థిస్తూ ఇంకా గట్టిగా ఉగ్రవాదులకు బుద్ధి చెప్పే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా మనం కోరుతా ఉన్నాం. పహల్గాంలో ఉగ్రదాడుల పైశాచిక చర్యకు భారత్ దీటైన స్పందనకు శ్రీకారం చుట్టిందని జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియన్ ఆర్మీ మేడుపు దాడులు చేసింది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతీయుల రక్తం మరిగిపోయిందని, ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుందని గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. శాంతికి విఘాతం కలిగిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో దాయాది దేశానికి ఉగ్రమూకలకు తెలిసి వచ్చేలా ఆపరేషన్ సింధూర్ పేరిట మెరుపు దాడులతో సమాధానం చెప్పిందన్నారు. ప్రపంచానికి భారత్ సత్తా ఏంటో తెలిసి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి, జమ్మికుంట పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు, మాజీ సర్పంచ్ సురేందర్ రెడ్డి, ఆకుల రాజేందర్, సంపత్రావు, రాంబాబు, షపి, దేవేందర్, విజయ్, సమ్మయ్య, దుర్గయ్య, సాయిరెడ్డి, చుక్కల్రెడ్డి, గోపాల్, సతీష్ పాల్గొన్నారు. 22వ తారీఖున అమాయకులైనటువంటి పర్యాటకుల మీద కశ్మీర్లో పహల్గాంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దారుణ మారణకాండ చేసి 26 మందిని హత్య చేయడం జరిగింది. ఈ యొక్క హత్యాకాండ కూడా ఏదైతే హిందువులను ఏరుకోరి వాళ్ళ ప్యాంట్స్ ఇప్పి లేదా ఖురాన్ చదవని చెప్పి ఖురాన్ చదవరాకపోతే ఈ రకంగా మహిళలని, పిల్లలని వాళ్ళ ముందట వాళ్ళ యొక్క భర్తలని, తండ్రులని కాల్చి సంఘటన విషయంలో దేశవ్యాప్తంగా కూడా దేశ ప్రజలందరూ కూడా, భారతీయులందరూ కూడా ఆక్రోశంతో ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క దేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఉగ్రవాదుల యొక్క దాడి తర్వాత వెంటనే చెప్పడం జరిగింది. ఉగ్రవాదులకు కానీ ఉగ్రవాదుల వెనుకుని నడిపించే వాళ్లకు తగినటువంటి గుణపాఠం చెప్తా అని చెప్పిన విధంగానే నిన్న అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ పేరు మీద పాకిస్తాన్లోని ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాల మీద, వాళ్ళ శిబిరాల మీద, శిక్షణా శిబిరాల మీద దాడులు చేసి ఒక విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఇల్లంతకుంట సీతారామచంద్రస్వామి ఆలయంలో ఒక ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని చెప్పి, అదేవిధంగా ఈ యొక్క ఉగ్రవాదుల మీద యుద్ధం ఏదైతుందో ఈ యుద్ధాల్లో సైనికులకు కానీ దేశ పౌరులకు కానీ ఏ విధమైనటువంటి ప్రాణహాని జరగొద్దనే ఉద్దేశంతో ఇప్పుడే పూజలు నిర్వహించడం జరిగింది. భారతదేశ సైన్యం, ప్రజలు సుభిక్షంగా ఉండేలా శ్రీరామచంద్రుడు ఆశీర్వదించాలని
జిల్లా బీజేపీ కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నగరంలోని ప్రశాంత్ నగర్ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పహల్గాం ఉగ్రదాడిలో 26 మందిని పొట్టన పెట్టుకున్నారని, దీనికి భారత సైన్యం ధీటైన సమాధానం చెప్పిందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రదాడి స్థావరాలపై దాడి చేసి 100 మంది ఉగ్రవాదులను తుదముట్టించిందని చెప్పారు. పాకిస్తాన్ ప్రజలకు నష్టం జరగకుండా దాడి చేశామని చెప్పారు. ఇది ప్రధాని మోడీ గొప్పతనమని చెప్పారు. ప్రస్తుత సమయంలో భారత ప్రజలు మోడీకి అండగా ఉండాలని సూచించారు. దేశ ప్రజలు ఇండియన్ ఆర్మీకి శ్రీరామచంద్రుడి ఆశీస్సులు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పహల్గాంలో ఉగ్రవాదులు చేసినటువంటి పిరికి చర్య, ఉగ్రవాదులు ఏదైతే పర్యాటకులను పై కాల్పులు జరిపి అనేక 26 మందిని ప్రాణాలను బలిగొన్నందున భారత ప్రభుత్వం ఈరోజు ధీటైన శ్రీకారం చుట్టింది. ఏదైతే సింధు ఆపరేషన్ను మొదలుపెట్టి నిన్న రాత్రి 1:29 9 ఏదైతే ఉగ్రవాద స్థావరాలను నీలమట్టం చేసి 100 మంది ఉగ్రవాదులను తుదముట్టించడం జరిగింది. ఇది భారతదేశ యొక్క ప్రధానమంత్రి గారి యొక్క ఏదైతే దౌత్య సంబంధాలన్నింటినీ కూడా ప్రపంచ దేశాలందరికీ కూడా పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద చర్యను తెలియజేసి పాకిస్తాన్ను ఒంటరి చేసి మిగతా దేశాలన్నింటినీ కూడా భారతదేశం వైపు మద్దతు తీసుకొని ఈరోజు సైనిక చర్యను చేపట్టడం జరిగింది. ఆ సైనిక చర్య ఏదైతే పాకిస్తాన్లో ఉన్న ప్రజలకు కానీ అక్కడ ఉన్నటువంటి సైనికులు కానీ ఎటువంటి ప్రాణహాని నష్టం జరగకుండా ఉగ్రవాద స్థావరాలనే టార్గెట్ చేసుకొని 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టడం జరిగింది. ఇది ఒక భారత ప్రధాని యొక్క గొప్పతనం. ఏదైతే మనం చూస్తున్నటువంటి పాకిస్తాన్ అనేక రకాలుగా కవ్వింపు చర్యలను చేపట్టింది భారతదేశం పైన. సిరిసిల్లలో సినీ నటి యాంకర్ అనసూయ సందడి చేశారు. జిల్లా కేంద్రంలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరు కాగా విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న అనసూయ అభిమానులను ఉత్సాహపరిచారు. కాసం ఫ్యాషన్స్, నమశివాయ్ గారు, కేదార్ గారు, మల్లికార్జున్ గారు, శివ గారు, వీళ్ళందరి కోసం, నాని గారు, అందరి కోసం ఇలా కవరేజ్ కోసం రావడం, మీడియా ప్రతినిధులందరికీ అలాగే విచ్చేసిన ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కీప్ హైడ్రేటెడ్. మంచి మజ్జిగ తాగండి, నిమ్మకాయ నీళ్ళు అండ్ షుగర్ కేన్ జ్యూస్. ఐఎమ్ సో స్కేర్డ్, ఇట్స్ వెరీ హాట్. బట్ ఇంకా కొంచెం ఈ సమ్మర్ని కూల్ చేయడానికి మన కాసం ఫ్యాషన్స్ వాళ్ళ 17వ స్టోర్ని మన సిరిసిల్లకి తీసుకొచ్చారు. దే విల్ హ్యావ్ రియలీ స్కిన్ ఫ్రెండ్లీ అండ్ సీజన్ ఫ్రెండ్లీ క్లోత్స్. దిస్ ఇస్ నాట్ మై ఫస్ట్ అసోసియేషన్ విత్ దెమ్. చాలా స్టోర్స్ అసోసియేట్ అయ్యున్నాను నేను. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ బ్రాండ్స్ కాసం ఫ్యాషన్స్. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఎవరికి ఎలాంటి చాయిస్లు ఉన్నాయో, ఎలాంటి స్తోమతలు ఉన్నాయో దానికి తగ్గట్టు అసలు ఫుల్ హ్యాపీగా షాపింగ్ బ్యాగ్స్తో తిరిగి వెళ్ళడానికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాసం ఫ్యాషన్స్ అంటేనే నమ్మకం, నాణ్యత మరియు షాపింగ్ ఎక్స్పీరియన్స్. కష్టపడి పనిచేసే వారినే పదవులు వరిస్తాయన్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అధ్యక్షతన జిల్లాలోని మండల, పట్టణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుసేన్, సంగీతం శ్రీనివాస్ పరిశీలకులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొదట గ్రామస్థాయి కమిటీలకు ఎన్నిక చేసి మండల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి మేరకు సజావుగా కమిటీల నియామకం పూర్తి చేస్తామన్నారు. క్షేత్రస్థాయిలో బలమైన నాయకులను కమిటీలలో ఎన్నుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి సులువుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప, మినుపాల ప్రకాశ్రావు, రామిడి తిరుపతి రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతి యాదవ్ పాల్గొన్నారు. ఎన్నుకోవడం అనేది మా నియోజకవర్గంలో కుదరదన్న. మీరు వచ్చి మండల పార్టీ అధ్యక్షుడు ఒకటే ఆ రోజు మండల మీటింగ్కి వచ్చి మీరు ఎన్నుకోండి. తర్వాత గ్రామ కమిటీలో మా గ్రామ శాఖ అధ్యక్షుడు, ఆ మండలంలో ఉన్నటువంటి ముఖ్య నాయకుడు వాళ్ళు అక్కడ గ్రామాలలో షెడ్యూల్ ఇచ్చి ఆ గ్రామ శాఖ అధ్యక్షులు వేసి మాకు వారం టైం ఇస్తే మేము నియోజకవర్గం మొత్తం మేమే గ్రామ కమిటీలను అధ్యక్షులను ఆ మొత్తం ఫుల్ కార్యవర్గాన్ని ఎన్నుకొని మీకు అప్పచెప్తాం. దానికి అంటే ఈరోజు మేము జిల్లా ప్రెసిడెంట్తో కానీ ఎమ్మెల్యే గారితో కానీ మాట్లాడి 2 విషయాలపై మేము డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఒకటి, ఈ మీటింగ్ తర్వాత శ్రీధర్ అన్న గారికి మాట్లాడి పెద్దలు, ఎందుకంటే వాళ్ళ జిల్లాకు నాయకులు కాబట్టి రాష్ట్రానికి నాయకులు, వారితో మాట్లాడుకుని ఈ
మీటింగ్ తర్వాత ఫస్ట్ 3 విడతలుగా మేము దీనికి డివైడ్ చేస్తున్నాం ఈ ప్రాసెస్. ఇంకొక మనం పెట్టుకుందామని ఆ ముఖ్య నాయకులతో ఖచ్చితంగా సందర్భంగా చేయాలన్నప్పుడు ఈరోజు పెట్టడం జరిగింది. దీనిలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నేను మీ అందరితో మాట్లాడుతుంది. గ్రామాలకు సంబంధించినటువంటి కమిటీ లిస్టులు, దాంతోపాటు మండల కమిటీ లిస్టులు అవన్నీ కూడా తీసుకొని డ్రగ్స్ పై అవగాహన కల్పించడంలో భాగంగా చేపట్టిన డ్రగ్స్ నిర్మూలన పోరుయాత్ర కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ యువత మత్తుకు అలవాటు పడుతూ జీవితాలను అంధకారం చేసుకుంటున్నారని తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్స్, లోన్ యాప్స్ తో యువత చిత్తవుతున్నారని వివరించారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నియోజకవర్గ కన్వీనర్ కవ్వా లక్ష్మారెడ్డి, కోఆర్డినేటర్ సాయర్య్య, మాజీ సర్పంచ్ వంగర మల్లేశం, జేఏసీ నాయకులు చేప్యాల ప్రకాష్, సంపత్ కుమార్, వెంకటమల్లు, మహిళా సంఘ సీఏలు పాల్గొన్నారు. ఇంత అప్పు అయితే చచ్చిపోతాడు. గతంలో ఉన్నదా ఇట్లా చచ్చిపోడు, ఆత్మహత్యలు చేసుకోడు. కష్టాలు వస్తాయి, వాటిని ఎదుర్కొని నిలబడాలి. అట్లాగే ఇలా డ్రగ్స్ మనం కరోనా వచ్చింది, ఏం చేసినాం? ఐసోలేషన్లో మనమే కాపాడుతున్నాం. ఇది ప్రభుత్వం పాలకులో వచ్చి కాపాడేది కాదది. తయారై పక్క పిల్లవాడి సుత ఆలోచన విధానంలో, శరీర ఎదుగుదలలో ఏమన్నా తప్పు కనబడ్డట్టుంటే ఒకరి నుంచి ఒకరు ఈ విధంగా మనం ఒక చైన్ సిస్టమ్ లాగా ఈ సమాజాన్ని కాపాడుకొని ప్రతి తల్లి, ప్రతి బిడ్డ మన ఊరికి సంబంధించి మనం ఏవైతే కోట్ల అప్పులు తీసుకొని లక్షల అప్పులు తీసుకొని మన పిల్లల్ని చదివించే కార్యక్రమం చేస్తున్నాం. అంటే మనం పెట్టుబడి అంతా కూడా వాళ్ళు బాగుపడాలనే పెట్టుబడి పెడుతున్నాం. ఇప్పుడు అటువంటి తరుణంలో మన సంఘాల మీటింగ్లలో ఎజెండా అంశం కింద పెట్టి, డ్రగ్స్ అనే నిర్మూలన అనే ఎజెండా అంశం కింద పెట్టి ప్రతి కుటుంబంలో ఇట్లాంటివి జరగకుండా మీరంతా కూడా అంటే ఒక అవగాహనకు వచ్చి మీటింగ్లలో మాట్లాడుకొని అట్లాంటి పిల్లలు ఎవరైనా ఉంటే, అట్లాంటి తల్లులకు అట్లాంటి బాధలు ఎవరైనా ఉంటే మన దృష్టికి తీసుకొస్తే మనం మండల సమైక్య తరఫున, జిల్లా సమైక్య తరఫున, సెర్పు తరఫున మనం ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలైనా చేసి వాళ్ళని గుర్తించి భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. సుల్తానాబాద్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు భూభద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం నూతన చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నారు. మనిషికి ఆధార్ కార్డు తరహాలో భూములకు భూధార్ కార్డు అందజేస్తామన్నారు. ధరణి పోర్టల్ ద్వారా ఇబ్బందులు పడుతున్న రైతులు ఎవ్వరూ లేరని గుర్తు చేశారు. అధికారులు గ్రామాలకు వచ్చి భూ సమస్యలను పరిష్కరించనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా నిరాశకు అప్లై చేశారు అంటే ఆ కుటుంబ సభ్యులు అందరూ వచ్చారో లేదో, లేకపోతే వచ్చినా కానీ వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చారనే నోటీస్ అనేది ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 4 కొడుకున్నారనుకోండి, ఆ 4 కొడుకుకి నోటీస్ ఇస్తాము. ఒక 1 వీక్ నోటీస్ పీరియడ్ కూడా ఇస్తాం. నోటీస్ పీరియడ్ ఇచ్చి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలుపొచ్చమని చెప్తాం అనమాట. దాని తర్వాత తహసీల్దార్ మోకా ఫీల్డ్ చేస్తారు, మోకాపై విజిట్ చేస్తారు. మోకా విజిట్ చేసే పంచనామా కానీ ఫీల్డ్ ఎంక్వైరీ కానీ మొత్తం చేసుకున్నాక మాత్రమే ఒక 30 days తర్వాత గురించి జిల్లా కలెక్టర్ గారు మీకు చాలా క్లుప్తంగా మరి వివరించి చెప్పడం జరిగింది. మరి గతంలో ఏమైతే అప్పటి ప్రభుత్వం, ఆనాడు అప్పటి ప్రభుత్వం, మరి అప్పటి ముఖ్యమంత్రి గారు రైతులకు సంబంధం లేకుండా, రైతుల ఆలోచన లేకుండా, ఎవరిని కూడా సంప్రదించకుండా, కనీసం ఎవరితోని డిస్కషన్ చేయకుండా కేవలం హైదరాబాద్, రంగారెడ్డిలో ఉన్నటువంటి భూములు తొలగించడానికి, ఆ భూములను ఆక్యుపై చేయడానికి మరి 1,00,000 కోట్ల భూములని మన అప్పటి ప్రభుత్వం మరి హామ్ పట్టడం కోసం ఆనాడు ధరణిని తీసుకొచ్చి కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఇండియన్ ఆర్మీపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేసిన ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రొఫెసర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇండియన్ ఆర్మీ స్థైర్యాన్ని కించపరిచేలా పోస్టులు చేయడం తగదన్నారు. ఈ విషయంపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, అతనిపైన తగిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ శాఖ ముందు ఈరోజు
ఈ యొక్క దిష్టిబొమ్మ దానం చేయడం జరుగుతుంది. ఏదైతే ఈ శాతవాహన యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ సూర్యపల్లి సుజాత ఈరోజు ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఒక యుద్ధానికి వ్యతిరేకంగా ఈరోజు భారత ఆర్మీని కించపరిచే విధంగా వాళ్ళని అవమానించే విధంగా ఈరోజు భారత ఆర్మీని అవమానించింది. ఈరోజు సూర్యపల్లి సుజాతపై కఠినమైన చర్యలు తీసుకొని ఆమెను విధుల నుంచి తొలగించాలి. అదేవిధంగా ఈరోజు దేశంలో ఏదైనా సమస్య వస్తే, దేశానికంటూ ఆపద వస్తే భారతదేశం ప్రజలందరూ కూడా ఈరోజు ఏకతాటిపైకి వస్తూ ఉంటే ఈరోజు సూర్యపల్లి సుజాత కేవలం ఒక నక్సలిజం భావంతో ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదులకు వత్తాసుగా ఈరోజు శాతవాహన యూనివర్సిటీ కేంద్రంగా ఈరోజు విద్యార్థులకు చదువు చెబుతూ విద్యార్థులకు మంచి గుణపాఠాలు చెప్పాల్సినటువంటి ఒక అధ్యాపకురాలు ఈరోజు ఉగ్రవాదులకు వత్తాసు పలకడం ఈరోజు చాలా బాధాకరం. వెంటనే ఈరోజు ఈ యొక్క భారత ఆర్మీ పైన ఈరోజు విచక్షణ రహితంగా కోల్పోయి ఈరోజు వెటకారంగా పోస్టులు పెట్టినటువంటి సూర్యపల్లి సుజాతను విధుల నుంచి తొలగించాలి. అదేవిధంగా ఆమెపై దేశద్రోహం కేసు పెట్టి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసింపేట మానసాదేవి ఆలయం సప్తమ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఏలెడ్డి చంద్రారెడ్డి తెలిపారు. తొలి రోజు గోపూజ, గురువందనం, గణపతి పూజ, హోమము, మానసాదేవికి 54 కిలోల పసుపుతో హరిద్రాభిషేకం, అపురూప లక్ష్మికి 54 కిలోల కుంకుమ అభిషేకం నిర్వహించనున్నారు. రెండవ రోజు చండీ హోమం, త్రిశూల స్నానం, మానస ఈశ్వరునికి భస్మాభిషేకం, మానసాదేవికి 1,00,000 పుష్పార్చన. మూడవ రోజు శ్రీచక్ర అర్చన, ఆంజనేయ స్వామికి కదలీఫల అర్చన, శ్రీ లక్ష్మీ నరసింహ వార్షిక శాంతి కళ్యాణం, పూర్ణాహుతి, పురవీధుల గుండా రథోత్సవం జరపబడను. ప్రపంచంలో అరుదైన అగ్ని భగవానుడి విగ్రహ ప్రతిష్ఠ వార్షికోత్సవం సందర్భంగా జరపబడుతున్నది. ఆలయ ప్రధాన అర్చకులు పెండ్యాల అమర్నాథ్ శర్మ ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాసులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం పలికారు. ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం అమలు చేయాలని రాష్ట్ర ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు రజనీకాంత్ అన్నారు. నగరంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటిసారిగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన రజనీకాంత్ను పలువురు అభినందించారు. ఖమ్మంలో జరిగిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర 5వ మహాసభలో అధ్యక్షులుగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడం వల్ల విచ్చలవిడిగా లక్షలాది రూపాయల ఫీజులు దండుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని కోరారు. విద్యా సమస్యలపైన ఉద్యమాలకు విద్యార్థి లోకం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కంపెలి అరవింద్, జిల్లా ఉపాధ్యక్షులు వినయ్, సహాయ కార్యదర్శి గట్టు ఆకాష్, జోగేష్, జిల్లా కమిటీ సభ్యులు మానస, రాకేష్, సందేశ్, దీక్షిత్ పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం ముకుందలాల్ మిశ్రా భవన్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ రజనీకాంత్ గారు హాజరైనారు. మొదటిసారిగా ఉత్తర తెలంగాణ నుండి కరీంనగర్ ఉద్యమాల కేంద్రం నుండి మొదటిసారిగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రజనీకాంత్కి ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీకి వెళ్ళి ప్రత్యేక విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తు ఉద్యమాల కోసం ఈరోజు ఏదైతే మహాసభలు తీసుకున్న నిర్ణయాలు అవన్నీ అమలుకై భవిష్యత్తులో కూడా విద్యారంగ సమస్యలపైన ఎస్ఎఫ్ఐ పోరాడుతుంది. ఆ దిశగా ఉండాలని చెప్పేసి ఈ మీటింగ్లో సమావేశంలో తెలుసుకోవడం జరిగింది, చెప్పడం జరిగింది, చర్చించడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు శనిగారు రజనీకాంత్ అన్నను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లాలో 5వ రాష్ట్ర మహాసభలు 25, 26, 27 తేదీలలో 3 రోజుల పాటు
మహాసభలు నిర్వహించడం జరిగింది. ఈ మహాసభలలో కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి అనేక ఉద్యమాలు పోరాటాలు భవిష్యత్తులో నిర్వహించడం, ఈ జిల్లాలో ఒక సామాన్య కార్యకర్త నుండి ఈరోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నిక కావడం గర్వంగా ఉంది. దాంతోపాటు ఈ జిల్లాలో అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు కూడా నిర్వహించిన సందర్భంగా మొదటిసారిగా కరీంనగర్ జిల్లాకు రావడం జరిగింది. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కరీంనగర్ జిల్లా కమిటీకి విప్లవ అభినందన తెలియజేస్తున్నాం. కరీంనగర్లోని అశోక్ నగర్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అమ్మవారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు ఫణిశర్మ బృందం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం అభిషేకం, హోమం, అష్టోత్తర శతనామావళి, డోలోత్సవం తదితర పూజా కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం హోమం జరిపించి సుమారు 2000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. ఈ వేడుకల్లో ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, సంకష్ట కమిటీ కన్వీనర్ రాచమల్ల భద్రయ్య, సేవా కార్యక్రమాల కమిటీ కన్వీనర్ తాటిపల్లి సుభాష్ తో పాటు భక్తులు పాల్గొన్నారు. జై వాసవి మాత. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి. వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతిని పురస్కరించుకొని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం అశోక్ నగర్ కరీంనగర్ యందు పెద్ద ఎత్తున ఉదయం నుంచి అమ్మవారికి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల వేలాది మంది భక్తుల సంయుక్త ఆధ్వర్యం లోపల ఆ పూజా కార్యక్రమాలను, ప్రత్యేక పూజా కార్యక్రమాలను, అభిషేకాలను, అదేవిధంగా కుంకుమ పూజా కార్యక్రమాలను మా ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారు నిర్వహించినారు. ఇప్పుడు అమ్మవారికి వాసవి మాత మూలమంత్ర హోమాన్ని నిర్వహించుకొని తర్వాత పారాయణ కార్యక్రమము, తర్వాత డోలోత్సవ కార్యక్రమంతో ఈరోజు ఉదయం జరిగే పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. తర్వాత దాదాపు 2000 మంది భక్తులకు మహాప్రసాదాన్ని, అన్న వితరణ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం కూడా అమ్మవారికి ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలను, అదేవిధంగా పారాయణ కార్యక్రమాలను, సాంస్కృతిక కార్యక్రమాలను ఆలయ ప్రాంగణంలోనే ఏర్పాటు చేస్తున్నాము. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతా జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఆర్యవైశ్య వాసవి వృద్ధాశ్రమంలో జయంతి ఉత్సవాలు చేపట్టారు. అధ్యక్షులు చిట్టుమల్ల కొండయ్య స్వర్ణలత ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. వైదిక పురోహితులు హరిశంకర్ అమ్మవారి జన్మ వృత్తాంతాన్ని తెలియజేస్తూ త్యాగ నిరతిని కొనియాడుతూ పూజా కార్యక్రమాలను చేపట్టారు. తదుపరి మహిళలు ఓడిబియ్యాన్ని, ఫలాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు తోట లక్ష్మణరావు, కృష్ణకుమారి, ముఖ్య సలహాదారులు పెద్ది లక్ష్మీనారాయణ, వసంత, కోశాధికారి గుడిసె రాజేంద్ర ప్రసాద్, కొమ్రవెల్లి వెంకటేశం, గంగా భవాని, భూపతి చిరంజీవి, జిల్లా అంజయ్య, వసంత, నలుమాచు చంద్రశేఖర్, రాణి, రాధిక, శ్రీనివాస్ మరియు 76 మంది వృద్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారు కూడా కావాలి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపదేవ్య సహజం ప్రస్తాత్ ఆయుష్మగ్రం ప్రథమం దశప్రం యజ్ఞోపవీతం పరమస్య యజ్ఞోపవిధానం కరిష్యే భుకా సుగంధ పరిమళ పట్టపా ద్రవ్యాన్ని సమర్పయామి. భస్మం కవేంటి పూలు పెట్టండి. ఓం సుముఖాయ నమః, ఏకంతాయ నమః, కపిలాయ నమః, గజకనకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతయ నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః. పూలు పసుపు కేసి పూలు పెట్టండి. శూర్పకర్ణాయ నమః, హిరంబాయ నమః, స్కంద పూర్వజాయ నమః, కుమారగర్వే నమః, చామంతికా ఉగ్ర చంపకపాల లభ్య పున్నా గజాది కలగి రసార. కరీంనగర్లోని జ్యోతినగర్ ఆర్యవేశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో వాసవి మాత జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని జ్యోతినగర్ హనుమాన్ సంతోషి మాత దేవాలయం నుంచి పల్లకీ సేవను పెద్ది శరత్ కల్పన గృహానికి శోభాయాత్రగా తీసుకువెళ్లారు. అనంతరం పారాయణంతో పాటు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సూర శ్రీనివాస్, కార్యదర్శి రాచకొండ రజనీకాంత్, కోశాధికారి తిరుమల లక్ష్మణ్, ముఖ్య సలహాదారులు యాదా కిషన్, మహిళా సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. చేయాలన్న సంకల్పంతో 11 రోజులు పోయిన సంవత్సరం కార్యక్రమాన్ని మొదలుపెట్టిన అమ్మవారి దయ మా పైన ఉన్నది కాబట్టే అమ్మవారు మన నుండి వదిలిపోకుండా జ్యోతినగర్లోకి వచ్చేసింది. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అమ్మవారి పారాయణం చేసుకొని అందరం తరిస్తామని నమ్మకంతో వాసవి పారాయణాన్ని స్టార్ట్ చేసినాము. అందరికీ చాలా సంతోషం అనిపించింది. అమ్మవారి పారాయణంతో పాటు అమ్మవారికి ఓడిబియ్యం కార్యక్రమాలు, రేపు పల్లకీ సేవ, సారే కార్యక్రమాలన్నీ చేయబడతవి. పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఇలా ఈ కార్యక్రమం అంతా కొనసాగుతుంది. దీన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ అభ్యుదయ మహాసంఘం అని కూడా ఒకటి ఏర్పడ్డది. దాదాపు ఒక 250 మంది కుటుంబాలందరూ ఇందులో జాయిన్ అయ్యారు. దాని గురించి ఎంతో భక్తి శ్రద్ధలతోటి పారాయణాలు, దేవి భాగవతము ప్లస్ సామాజిక సేవలు. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలోని హైస్కూల్ గ్రౌండ్లో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కొనసాగింది. మాజీ సర్పంచ్ పిడుగు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టోర్నమెంట్లో క్రీడాకారులు సత్తాను చాటారు. మొదటి మ్యాచ్ హిమ్మత్ రావు పేటపై పోలీస్ టీం విజయం సాధించింది.
రెండో మ్యాచ్లో బొల్లేన్ చెరువు టీంపై కొడిమ్యాల ముదిరాజ్ టీం, మూడో మ్యాచ్లో అంబేద్కర్ టీంపై తిరుమలపూర్ టీం, నాలుగవ మ్యాచ్లో రెడ్ స్టార్ యూత్పై ఛత్రపతి శివాజీ యూత్ టీం విజయం సాధించాయి. విజేతలకు అతిథుల చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్లు మొగిలి నాగరాజు, మారుపాక నాగరాజు, సుమంత్, సూరబ్, జాతీయ, అంతర్జాతీయ అవార్డు గ్రహీత ఏనుగు ఆదిరెడ్డి, ఎంపైర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామంలో జీవన్ ఆధార్ సొసైటీ ఆధ్వర్యంలో చిరుధాన్యాల ప్రాముఖ్యతపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తాజా మాజీ ఎంపీపీ రవీందర్రావు హాజరై చిరుధాన్యాల ప్రాముఖ్యతను గ్రామస్తులకు వివరించారు. రాగులు, సజ్జలు, కొర్రలు, మినుములు వంటి చిరుధాన్యాలను మన పెరట్లో సాగు చేసుకోవాలని సూచించారు. మనం పండించిన చిరుధాన్యాలను అనేక రకాలుగా వండుకొని తినవచ్చని చెప్పారు. చిరుధాన్యాలు శరీరానికి శక్తి ఇవ్వడంతో పాటు రోగనిరోధక శక్తిని సైతం పెంపొందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ అంజనీదేవి, ఉపాధి హామీ కూలీలు, గ్రామస్తులు పాల్గొన్నారు. పోసుకొని తాగేవాళ్ళు, వాళ్ళకి బీపీలు షుగర్ రాలే. అన్నం తింటున్నాం, ఒక్కసారి బియ్యం గింజలు ఇట్లా వేసి చూడండి, సగం మట్టుకు నీరిపోతుంది. ఆ సగం మందు, సగం ఒరిజినల్. నీళ్లు తాగండి, నీళ్ళల్లో కూడా కలితే. నూనె తీసుకోండి, కలితే. ప్రతి దాంట్లో కల్తీ ఉంది. ఆ కల్తీ రూపేణ వచ్చే జబ్బులే మనకు వస్తున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు దాని నుండి మనం బయటపడాలంటే ఏం చేయాలి? మన పూర్వీకులు నేనైతే తిన్నా, వేపకాయలు తిన్నాం ఇళ్ళ కొంతమంది. ఇప్పుడు తింటే మా పిల్లలు చేత పట్టగానే చక్కగా కొడతా ఉన్నారు, బిస్కెట్ తీసుకొచ్చి ఇస్తా ఉన్నారు. అది నాశనం చేసేది. కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్టీ మండల అధ్యక్షుడిని మార్చి పాత వ్యక్తినే కొనసాగించాలని కొందరు పట్టుబట్టగా మండల అధ్యక్షుడి పదవి కోసం ఇరు వర్గాలు నామినేషన్ వేశారు. ఈ క్రమంలో పార్టీ పెద్దల సమక్షంలో మాటామాటా పెరిగి ఇరు వర్గాల మధ్య తోపులాటకు దారితీసింది. దీంతో కొంత సమయం ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది. అనంతరం ఇరు వర్గాలు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వద్దకు చేరుకుని తమ గోడును వెళ్లబోసుకున్నట్టుగా సమాచారం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.